ఏదైనా ఒక మగవాడి సక్సెస్ వెనకతలో ఒక ఆడది ఉంటుంది ఉంటుంది, ఆడదాని సక్సెస్ అని కూడా మగవాడు ఉంటాడు. ఇద్దరికి ఇద్దరికి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. సూపర్. అండ్ ఇప్పుడు ఎలా ఉంది మ్యామ్, అంటే ఫినాన్షియల్? ఇప్పుడు ఫినాన్షియల్ గా బాగానే ఉన్నాం, బాగుంది, బిజినెస్ రన్ అవుతుంది, మంచిగా ఉంది, బాగుంది. మరి వైజాగ్ లో తీసుకుంటారా? మీ ఫ్లాట్ సేల్ చేశారు కదా, మరి అది తీసుకుంటారా? లేదు, నాకు హైదరాబాద్ నచ్చింది, హైదరాబాద్ లో తీసుకుందాం. హైదరాబాద్ నచ్చింది. ఓకే, హైదరాబాద్ నచ్చింది. హైదరాబాద్ పీపుల్ చాలా బాగున్నారు, ఎంత సపోర్టివ్గా ఉంటారంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే వెనక్కి లాగాలని చూడరు. హైదరాబాద్లో నేను అబ్జర్వ్ చేశాను, చాలా సపోర్టివ్గా ఉంటారు, బిజినెస్ పరంగా కూడా చాలా సపోర్ట్ చేస్తారు, ఒకరికొకరు బాగా సపోర్టింగ్గా ఉన్నారు. నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చాక చాలా మంది పరిచయం అయ్యారు, ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఎదిగితే వెనక నుంచి బ్యాక్ సపోర్ట్ చేసిన వాళ్ళని తప్పితే లాగే వాళ్ళని నేనైతే చూడలేదు. హైదరాబాద్ చాలా బాగుంది. సూపర్. సో మొత్తానికి లైఫ్లో కొన్ని థింగ్స్ మనం నేర్చుకుంటూ ఉంటాం, చెప్పి నేర్చుకునేది వేరు, మన పర్సనల్గా మన జర్నీని మనం చేసేటప్పుడు రియల్గా తెలుసుకున్న కొన్ని సిచ్యువేషన్. నేను రియాలిటీగా నా లైఫ్లో ఏం నేర్చుకున్నానంటే జీవితంలో ఎవరికి అప్పు ఇవ్వకూడదని నేర్చుకున్నాను. అయ్యో, నేను బిజినెస్ పెట్టక ముందు చాలా మందికి అమౌంట్ ఎవరు అడిగితే వాళ్ళకి చాలా మందికి అప్పులు ఇచ్చాను, చాలా మందికి ఎవ్వరు కూడా రిటర్న్ ఇవ్వలేదు. తిరిగి మన ఒక ఫ్రెండ్స్కి ఇద్దరు బాగున్నప్పుడు అప్పించామంటే ఫ్రెండ్షిప్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం, డబ్బులు అప్పించామంటే రిలేషన్షిప్ కంప్లీట్గా రూయిన్ అయిపోతుంది. అడిగితే శత్రువులు అవుతున్నాం, అడిగితే తిడతారు తిరిగి మనకి. సో ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు కూడా మనకి ఇస్తే ఫ్రీగా ఇవ్వాలి తప్ప అప్పు అనేది అస్సలు ఇవ్వకూడదు. అండ్ ఇన్ని అప్పులు ఇచ్చిన తర్వాత స్టోర్కి నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు లైఫ్లో, ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరు హెల్ప్ చేయలేదు, ఓన్లీ మా ఫాదర్ ఒకళ్ళే హెల్ప్ చేశారు. సో లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్, నాకు ఒక గుణపాఠం. సో అందరికి నేను కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని లైఫ్లో ఎవరికి అప్పు ఇవ్వకూడదు అనేది చెప్తాను. అసలు నేను ఎంత అప్పు ఉండిపోయింది మ్యామ్ బయట? నాకు ఆల్మోస్ట్ ఒక 2 crores వరకు రావాలి క్యాష్, ఎవరు ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు నన్ను. అయ్యయ్యో. అండ్ డాడీ సపోర్ట్ ఎలా ఉంటుంది మ్యామ్? డాడీ కోసం ఏం చెప్తారు? నాన్న అంటే ఇష్యూ తర్వాత కొద్ది రోజులు నాతో మాట్లాడలేదు, కానీ తర్వాత నన్ను అర్థం చేసుకున్నారు, బిజినెస్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. నేనంటే మా ఫాదర్ చాలా ఇష్టం. ఇంట్లో పెద్దమ్మాయా మీరు? పెద్దమ్మాయిని. ఎంతమంది మ్యామ్ మీరు? యాక్చువల్గా నాకంటే ఫస్ట్ ఒక సిస్టర్ చనిపోయింది, తర్వాత నేను, నా తర్వాత 2 brothers చనిపోయారు, తర్వాత సిస్టర్ చెల్లి. సో అందుకే ముద్దులు కూతురు నేను. 3 చనిపోయారు కదా, నేను ఇంటి అందరికి అమ్మ తరపున నేనే పెద్దదాన్ని, డాడీ తరపున కూడా నేనే పెద్దదాన్ని. సో అందరికి నేనంటే బాగా ఇష్టం. ఇప్పుడు ఫాదర్ మదర్ అంతా మదర్ దగ్గరే కదా నా 3 కూతుర్లు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు మ్యామ్? మాట్లాడుతూ ఉంటారా టచ్ లో? పిల్లలు మన ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా శ్రీనివాస్ గారే కదా సెలబ్రేట్ చేశారు, పెద్ద పాప హాఫ్ సారీ ఫంక్షన్. అవునవును. హాలిడేస్ ఇక్కడే వచ్చారు, నాతోనే 3 months ఉన్నారు సమ్మర్ హాలిడేస్ లో. మేము కూడా ఎవ్రీ వీక్ 10 days ఒకసారి వెళ్తాం, మళ్ళీ సమ్మర్ హాలిడేస్ లో వస్తారు. వాళ్ళు ఏమంటూ ఉంటారు పిల్లలు? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే, అసలు నేను కృంగిపోతే నాకు నా పెద్ద కూతురు ధైర్యం ఇచ్చింది. అసలు ఒక టైంలో ఏ పాలిటిక్స్ లోకి వచ్చి నువ్వు ఇలాగా అందరి మధ్యలో ఇలాగా సోషల్ మీడియాలో నువ్వు బ్యాడ్ అయ్యావు, అదే పాలిటిక్స్ లో మళ్ళీ నువ్వు నిలబడాలి మమ్మీ అని చాలా నాకు సపోర్టింగ్ గా మాట్లాడుతుంది నా కూతురు. 12 years గానే చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది, చాలా సపోర్టివ్ నా కూతుర్లు 3 కూడా. వెరీ అండర్స్టాండింగ్, అసలు అల్లరి చేయరు. మీలా ఎవరు ఉంటారు? ఫస్ట్ డాటరా, సెకండా, థర్డ్ డాటరా? పెద్ద పాప సేమ్ డిటో జిరాక్స్ కాపీ అలాగే ఉంటుంది. ఫైర్ బ్రాండ్ కూడా చాలా కోపం దానికి అలాగే. కోపం వచ్చిన తర్వాత ఈ కోపాన్ని ఎలా మ్యామ్, ఎప్పుడైనా సార్ మీద మీరు కోపం చూపించారా? అసలు చూపించు సార్ ఎప్పుడైనా? సార్ ప్రతిసారి చూపిస్తూనే ఉంటారు. అంటే సిచ్యువేషన్ లో సీఎం మీ మీద సార్ కోపం వచ్చేటప్పుడు సార్ ఎలా పిలుస్తారు మిమ్మల్ని? యాజ్ ఇట్ ఈస్ సార్ ఎలా పిల్లలు అసలు మాట్లాడేది నాతో అంటారు. చాలా కోపం తనకి, చాలా అంటే చాలా. అంటే ఓన్లీ నా దగ్గరే, మా ఆయన వాళ్ళ దగ్గరే కదా మన ఎమోషన్ ని చూపించగలం, బయట వాళ్ళ మీద చూపించలేరు కదా. నేను అదే అంటాను, ఎందుకు రాజా కోపం అవుతాను, మరి నీ దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర చూపించాలి నేను అంటారు. ఓకే, కోపం ఎంత టైం ఉంటుంది సార్ది? నేను సారీ చెప్పినంత వరకు ఉంటూనే ఉంటుంది. చాలా ఈగోయిస్టిక్ అసలు. నేను సారీ చెప్తే కూల్ అవుతారు, నేను ఒక సారీ చెప్తే మళ్ళీ రిటర్న్ 100 saries అనే చెప్తారు, కానీ ఫస్ట్ సారీ నేనే చెప్పాలి. ఫస్ట్ సారీ మీ సైడ్ నుంచి, అందుకే కింగ్. అందుకే కింగ్. నేను కూడా కాంప్రమైజ్ అయిపోతా. సూపర్. అండ్ కుకింగ్ లో అంటే లైక్ మీ ఫేవరెట్ కుక్ ఏంటి? మీ ఫేవరెట్? నాకు చెప్పాను కదా, నాకు నాన్ వెజ్ అన్ని ఇష్టమే. నాన్ వెజ్ ఇష్టమే. వెజ్ లో పొటాటో ఫ్రై. నాకు కూడా పొటాటో ఫ్రై అంటే ఇష్టం. మీ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుంది? అసలు నేను ఏ స్కిన్ కేర్ తీసుకోను, బ్యూటీ పార్లర్స్ కూడా వెళ్ళను. అసలు ఇంట్లోనే మామూలుగా నేను రెడీ అవుతాను. నేను జస్ట్ బాబీ బ్రౌన్ ప్రొడక్ట్స్ కొన్ని యూజ్ చేసుకుంటాను,
నేనే రెడీ అవుతాను. ఇంకేం స్కిన్ కేర్ ఏం తీసుకోవట్లేదు నేను. ఇంకా బయట బ్యూటీషియన్స్ ఏమీ లేదు అసలు. ఎవరు ఉండరు. సూపర్. మీ పర్సనల్గా మీకు ఎన్ని సారీస్ కలెక్షన్ ఉండొచ్చు? శారీస్ అంటే నా దగ్గర ఒక 10,000 వరకు శారీస్ ఉన్నాయి. ఎప్పుడు 2009 నుంచి ఇప్పటి వరకు ఒక 10,000 శారీస్ ఉంటాయి. ఎక్కడే ఉన్నాయా మ్యామ్? టెక్కల్లో ఉన్నాయి. ఒక మొత్తం ఒక హౌస్ అంతా శారీస్ ఉంటాయి మొత్తం. మేము ఎప్పుడు వెళ్తారు చెప్పండి, కెమెరా తీసుకుని వచ్చి ఒకసారి సారీస్ టూర్ చేయండి. శారీస్ చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. బాగా ఇష్టం శారీస్. అంటే శ్రీనివాస్ గారికి అసలు డ్రెస్సెస్ వేసుకుంటే అస్సలు నచ్చదు. అసలు తను ఎప్పుడు శారీసే కట్టుకోమంటారు. అస్సలు డ్రెస్ ప్రిఫర్ చేయరు అతను. ఆల్మోస్ట్ శారీసే. సో అందుకే ఎక్కువ శారీస్ బాగా ఉంటాయి. సూపర్. అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు ఇంట్లో ఎన్ని ఉన్నాయి మ్యామ్ సారీస్? ఇక్కడ కొన్ని తక్కువే ఉంటాయి. ఆల్మోస్ట్ ఉంటే 1,000 వరకు ఉంటాయి. 1000 ఉంటాయా? 1000 ఎక్కువే కదా. అంటే 10,000 ఉన్న సారీస్ దగ్గర 1000 ఎక్కడ కనిపిస్తాయి? అంటే సారీస్ మీద మీ పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ స్టోర్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉండేది? స్టార్ట్ చేయకముందు ఎక్కువ ఉండేది బాగా. నేను ఆల్మోస్ట్ ఎక్కువ అమౌంట్ నేను శారీస్ కోసమే స్పెండ్ గోల్డ్ కన్నా శారీస్ మీదే పెట్టేదాన్ని అసలు. అంటే ఎంత మంత్లీ మంత్లీ ఒక 2 lakhs వరకు నేను శారీస్ కొనుక్కునేదాన్ని. అలాగా శారీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. శ్రీనివాస్ గారికి గోల్డ్ మీద ఇంట్రెస్ట్. అంటే బ్రెయిన్ ఉన్న వాళ్ళు గోల్డ్ కొట్టారు, బ్రెయిన్ లేని వాళ్ళు అలా శారీస్ కొట్టారు. ప్యాషన్ ఉన్న వాళ్ళు డ్రెస్సెస్ కొట్టారు. బ్రెయిన్ లేదు అనుకుంటారు. అప్పుడు మళ్ళీ బెండకాయ తినాలంటారు. వద్దు, మనం అసలుకే పొటాటో బ్యాచ్. సూపర్. సో స్వీట్స్ లో మీరు బాగా అంటే లైక్ సున్నుండ, కేసరి కాకుండా ఇంకేమైనా? నాకు సున్నుండ ఇష్టం ఉండదు అసలు. నేను తిన్న అసలు ఓన్లీ నాకు తాజా ఇష్టం స్వీట్ లో బాగా. సూపర్. అండ్ మొత్తానికి అయితే చాలా సరదాగా అయింది. అండ్ బిగ్ బాస్ కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుందని అయితే బాగుంటుంది. కానీ శ్రీనివాస్ గారిని లేకుండా ఉండలేరు పాప, అస్సలు ఉండలేరు. డే షెడ్యూల్ అంతా చూసుకోవాలి. ఒక్కరే ఎలా ఉంటారు నేను లేకుండా? తనకి ఎవరు లేరు కదా, నేను తప్ప. దాని ఒక్కరు ఎలా ఉంటారు? అందుకే వెళ్ళట్లేదు. క్లారిటీ వచ్చింది ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ వైల్డ్ కార్డ్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఇద్దరం వెళ్తాం అప్పుడు. అలా బయట పొలిటికల్ గా ఉంటే అలా వెళ్ళొచ్చా షోకి? పర్మిషన్ తీసుకోవచ్చు అంట కదా వాళ్ళు చెప్పారు, టీమ్ ఆ టీవీ వాళ్ళు. ఓకే. అలా వెళ్తే ఇద్దరం వెళ్తాం. ఒకదాన్ని అయితే పోను. ఇంకా ఒకవేళ వాళ్ళు ఒకరిని ఉంచి ఇంకొకరిని ఎలిమినేట్ చేసేస్తే నేను కూడా వచ్చేస్తాను. గేట్స్ క్లోజ్ చేసేస్తే మరి రాజు ఓపెన్ చేస్తాడు బయట నుంచి. మ్యామ్ అసలు ఎక్సలెంట్ మ్యామ్, చాలా చాలా బాగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.